వ్యూవర్స్ అందరు ఎలా ఉన్నారు? సో నేనైతే వీడియోస్ పోస్ట్ చేసి ఇప్పటికి చాలా డేసే కంప్లీట్ అయిపోయింది కదా, ఆల్మోస్ట్ 2 వీక్స్ అయితే అవుతుంది అన్నట్టు. సో లాస్ట్ వీక్ అయితే చాలా సిక్ అయ్యాము, అందుకే వ్లాగ్స్ అయితే ఏమీ తీయలేకపోయాను అన్నట్టు. అండ్ ఇక్కడ నేనైతే ఎర్లీ మార్నింగ్ 5 o'clock అయితే లేచాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి అయితే మా పాపది ఈరోజు లాస్ట్ డే ఆఫ్ స్కూల్ డే అన్నట్టు. సో కెనడాలో ఏంటంటే ఎవ్రీ జూన్ 24th నుంచే ఇక్కడ సమ్మర్ హాలిడేస్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఈ రోజు అయితే ఇక్కడ లాస్ట్ డే ఆఫ్ స్కూల్ డే. అండ్ నేనైతే మార్నింగ్ ఇంకా ఇలా యాపిల్, క్యారెట్, బీట్రూట్ అన్నీ బయట పెట్టేస్తూ ఉంటాను జ్యూస్ చేసుకోవడానికి అనేసి. అండ్ ఇక్కడ బ్లాక్ రైజిన్స్ అయితే సోక్ చేసి పెట్టేస్తూ ఉంటాను నైటే, అది హెల్త్కి మంచిది వాటర్ తాగుతాయి అనేసి అయితే అలా డైలీ అలా సోక్ చేసి పెట్టేస్తూ ఉంటాను అన్నట్టు. అండ్ ఫస్ట్ అయితే ఒక కప్పు వామ్ వాటర్ అలా తాగుతూ ఉంటాను, చాలా కూల్గా ఉంటుంది మాకైతే. అలా కూల్ వాటర్ కూడా అస్సలు తాగలేమన్నమాట. సో దీంట్లో వాటర్ ఫిల్ చేసి ఇంకా హాట్ వాటర్ అలా పెట్టేస్తాను. సో పాపకు కూడా వాటర్ బాటిల్స్లలో వామ్ వాటర్ ఫిల్ చేయాలన్నట్టు. అండ్ ఇక్కడైతే కర్రీ అయితే చేస్తూ ఉన్నాను. సో ఈరోజు మా కర్రీ వచ్చేసి అయితే వంకాయ టమాటా కర్రీ అన్నమాట. సో నేనైతే ఎప్పుడు కర్రీస్ చేసినా కూడా జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే అసలు స్టోర్ చేసి పెట్టున్నది అయితే అస్సలు అయితే యూస్ చేయను. మోస్ట్లీ అప్పటికప్పుడే అయితే ఇలా రెడీగా చేసుకొని అయితే కర్రీలో వేసేస్తూ ఉంటాను. కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది, అసలు అల్లం ఫ్లేవర్ అనేది కూడా చాలా బాగా అనిపిస్తుంది అన్నట్టు. అందుకని అప్పటికప్పుడే అయితే ఇలా రెడీ చేసేసుకుంటాను. సో ఇది నేను విన్నర్స్లో అలా తీసుకున్నాను అన్నమాట, ఈ చిన్ని రోలు. ఇంకా అప్పటికప్పుడైతే దీంట్లో చక్కగా నూరేసి వేస్తూ ఉంటాను. సో వంకాయ కర్రీలోకి మనం జింజర్ గార్లిక్ పేస్ట్ అప్పటికప్పుడే వేస్తే కనుక కర్రీ చాలా బాగుంటుంది. సో ఈ బాక్సెస్ వచ్చేసి అయితే నేను టీములో అయితే తీసుకున్నాను అన్నట్టు. సో ఇది వెజిటేబుల్ స్టోర్ చేసుకోవడానికి. రియల్గా టమాటోస్ తొందరగా పాడవుతూ ఉంటాయి కదా, సో ఈ బాక్సెస్లో స్టోర్ చేసి పెడుతూ ఉంటే అట్లీస్ట్ ఒక 2 weeks అన్న అలా ఫ్రెష్గా ఉంటున్నాయి అన్నట్టు. ఇలా వెజిటేబుల్స్ కోసం అయితే కొన్ని సెట్స్ అయితే ఇలా తీసుకున్నాను. సో ఇంకా అప్పటి నుంచి చాలా బాగుంటున్నాయి వెజిటేబుల్స్ అయితే, అలా అయితే తీసుకున్నాను అన్నట్టు. ఆనియన్స్ కానీ ఇంకా అన్ని వెజిటేబుల్స్ అయితే అలా స్టోర్ చేసి పెట్టేసుకుంటూ ఉంటాను. ఇదైతే నాకు రియల్గా చాలా హెల్ప్ అవుతూ ఉంది. వాటర్ అయితే చాలా క్విక్గా హీట్ అయిపోతాయి అన్నట్టు. సో ఇంకా నేనైతే వామ్ వాటర్ అలా తీసుకుంటూ ఉన్నాను. సో పాపకు కూడా బాటిల్స్లో అయితే ఫిల్ చేయాలి. అండ్ ఈ లోపు అయితే మా చిన్నోడైతే లేసేసి వచ్చేసాడన్నమాట. సో ఇంకా వాని చైర్లో కూర్చోబెట్టుకొని వానితో మాట్లాడుతూ కుకింగ్ అయితే చేసేస్తూ ఉన్నాను. యాక్చువల్గా అయితే ఫస్ట్ లేవగానే చాలా క్రాంకీగా ఉంటాడు, ఎత్తుకోమని ఏడుస్తూ ఉంటాడు, చాలా టైం నాకు అక్కడే పోతూ ఉంటుంది. బట్ ఆ రోజు అయితే యాక్చువల్గా చక్కగా అలా చైర్లో కూర్చోబెట్టగానే కూర్చున్నాడు అన్నట్టు. ఇంకా వాటితో మాట్లాడుతూ నేనైతే కుకింగ్ అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నాను, చాలా ఈజీ అనిపించింది. అండ్ మా పాప అయితే ఈ వంకాయ టమాటా కర్రీ చేసినప్పుడల్లా దాంట్లోకి పొటాటోస్ కూడా అడుగుతూ ఉంటుంది. ఇంకా అందులో చిన్నగా పొటాటోస్ కూడా కట్ చేసి వేసేసాను. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఈ జ్యూస్ నేను రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటాను, ఈ మధ్య స్టాప్ అయిపోయిందన్నమాట. సో ఇప్పుడైతే మళ్ళీ జ్యూస్ అయితే స్టార్ట్ చేద్దాం అనేసి అయితే తాగుతూ ఉన్నాను. ఇది తాగిన రోజు రియల్గా చాలా హెల్తీగా అనిపిస్తుంది అన్నట్టు. ఆ డే మొత్తం అసలు టైర్డ్నెస్ అనేది ఉండదన్నమాట, చాలా యాక్టివ్గా ఉంటుంది. సో ఇక్కడ నేనైతే ఇంకా జ్యూస్ అయితే చేసేసుకుంటూ ఉన్నాను. అండ్ ఇది యాక్చువల్గా నేనైతే ఐస్ ట్రేలో వేసేసుకుంటాను, ఇంకా ఫ్రీజ్ చేసేస్తాను అన్నమాట. సో ఒక డైలీ 1 cube అయితే ఇంకా వామ్ వాటర్లో ఆ క్యూబ్ అయితే వేసేసుకొని తాగేస్తూ ఉంటాను. చాలా క్విక్గా అయిపోతుంది కదా, మార్నింగ్ పెద్దగా పని ఉండదు అనేసి. బట్ ఈరోజు అయితే ఇలా ఫ్రెష్గా ట్రై చేద్దాంలే అన్నట్టుగా సో ఇలా అయితే పీల్ చేసేసుకొని జ్యూస్ అయితే చేసేస్తూ ఉన్నాను. మీలో ఎవరైనా సో ఎంప్టీ స్టమక్ మీద ఒక్కసారైనా ఇలా జ్యూస్ చేసుకొని తాగండి, ఆ డే అంతా అబ్జర్వ్ చేయండి ఎంత యాక్టివ్గా ఉంటుందో, అసలు చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా కట్ చేసి ఇట్లా బుల్లెట్ జార్ ఉంటే కనుక అందులో అయితే వేసేసి ఇంకా మిక్సీ అయితే పట్టేస్తున్నాను. నేనైతే ఎస్పెషల్లీ ఇది మెయిన్గా ఇలా జ్యూసెస్ కోసం అయితే తీసుకున్నాను అన్నట్టు. చాలా ఫాస్ట్గా అయితే జ్యూస్ అవుతుంది, చాలా పర్ఫెక్ట్గా మొత్తం బ్లెండ్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ కూడా చిన్న పీస్ అనేది కూడా ఉండదు. సో అందుకని అయితే తీసుకున్నాను. ఎంత యూస్ఫుల్ అవుతుందంటే రియల్గా చాలా హెల్ప్ అవుతుంది ఇదైతే. అండ్ ఇది తీసుకొని కూడా చాలా డేసే అవుతుంది, ఇప్పటికీ 2-3 years కూడా కంప్లీట్ అవుతుంది. ఇప్పటికి కూడా చాలా బాగా వర్క్ అయితే చేస్తుంది
అనిపిస్తుంది. సో ఇక్కడైతే జ్యూస్ మొత్తం అయితే స్ట్రెయిన్ చేసేస్తాను. అండ్ ఈ పల్ప్ కూడా అసలు పడేయనండి, దీంతో కూడా మనము యూజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ పల్ప్ అంతా ఇంకా అందులో నుంచి జ్యూస్ మొత్తం అయితే తీసేసి ఆ పల్ప్ మొత్తం మనం ఫేస్కి అయితే చక్కగా స్క్రబ్ లాగా చేసుకుంటే కనుక ఫేస్ మంచి గ్లో అయితే వస్తుంది అన్నట్టు. సో నేనైతే ఎప్పుడు ఈ జ్యూస్ చేసినా అయితే అసలు ఆ పల్ప్ అనేది పడేయనన్నట్టు. సో ఒక గ్లాస్ జార్లో అయితే వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కనుక చాలా ఫ్రెష్గా కూడా ఉంటుందన్నమాట. సో నేనైతే ఇట్లా ఒక బౌల్లో అయితే వేసేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి పెట్టేస్తాను. 2 డేస్కి కూడా అది ఫ్రెష్గానే ఉంటుంది. సో ఇక్కడ జ్యూస్ అయితే తాగేస్తూ ఉన్నాను. అండ్ అసలు ఎంత పుల్లగా అనిపించిందో, యాపిల్స్ అయితే చాలా పుల్లగా ఉన్నాయి అన్నట్టు. బట్ ఇంకా హెల్దీ కదా అనేసి అయితే తీసుకుంటూ ఉంటాను అన్నట్టు. అండ్ ఈ జ్యూస్ కూడా మనము ఎంప్టీ స్టమక్ మీద తీసుకుంటేనే రిజల్ట్ అనేది చాలా బాగా చూపిస్తూ ఉంటుంది. సో మన ఫేస్ అయితే చాలా గ్లోయింగ్గా అవుతూ ఉంటుంది అన్నట్టు, హెయిర్ అయితే చాలా బాగా సిల్కీగా అవుతుంది. సో అందుకని అలా ఎంప్టీ స్టమక్ మీద తీసుకుంటేనే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే మా హస్బెండ్ కోసం అని అయితే బాక్స్ ప్యాక్ చేస్తూ ఉన్నాను అన్నట్టు. సో దోశలోకి అయితే పల్లి చట్నీ కూడా చేసేసాను అన్నమాట. సో తనైతే ఫస్ట్ అయితే వర్క్ అయితే వెళ్ళిపోతారు. ఫస్ట్ తనైతే వెళ్ళిపోయాక నెక్స్ట్ పాప అయితే వెళ్తుంది. సో తనకు కూడా కొంచెం జ్యూస్ అయితే ఇచ్చాను. సో తనైతే చాలా తక్కువ క్వాంటిటీగా తీసుకుంటుంది, చాలా తక్కువగానే తాగుతుంది అన్నమాట. సో ఇక్కడైతే తనకు కూడా బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను. అండ్ ఈ బాక్స్ వచ్చేసి నేను అమెజాన్లో అయితే తీసుకున్నాను అన్నట్టు. సో ఇంకా ప్లాస్టిక్వి అలా యూజ్ చేయొద్దు అనేసి ఇలా అయితే తీసుకున్నాను. ఇది రియల్గా చాలా బాగా అనిపించింది నాకైతే. సో రైస్ అటు ఇటు పోకుండా వామ్గా ఉండడము అండ్ చాలా బాగుంది. సో అందుకని అయితే ఇలాంటి బాక్స్ అయితే తీసుకున్నాను. అండ్ దీని క్లోజింగ్ లిడ్స్ కూడా అసలు చాలా టైట్గా చాలా బాగుందన్నమాట. అప్పుడప్పుడు రైస్ అటు ఇటు పోతూ ఉంటుంది కదా పిల్లలకి, బట్ అలా ఏం కాకుండా చాలా బాగా పర్ఫెక్ట్గా మనం ఎలా పెట్టామో అలానే ఉంటుంది, రైస్ అనేది పోకుండా. సో ఇక్కడైతే ఇంకా రెడీ అయిపోయి బయటకైతే వచ్చేసామన్నట్టు. సో కొంచెం రెయిన్ అయితే పడుతూ ఉంది, ఇంకా నైట్ అయితే చాలా ఎక్కువగా ఉండే. సో ఇంకా మేమైతే వెళ్తూ ఉన్నాము. సో మార్నింగ్ తనకి బస్ వచ్చేసి 8:15 కల్లా బస్ అయితే వస్తుంది అన్నట్టు. సో ఇలా రెయిన్లో వెళ్ళడం అంటే తనకి చాలా ఇష్టం అన్నమాట. సో మెయిన్గా ఎస్పెషల్లీ అంబ్రెల్లా తీసుకొని వెళ్తున్నా అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉందన్నట్టు. సో ఫుల్ గ్రీనరీగా చాలా బాగుంది కదా ఇలా చూస్తూ ఉంటేనైతే. సో ఇక్కడ ఫుల్ ఫ్లవర్స్ కూడా ఉండేవి. ఇంకా సమ్మర్ వచ్చింది అంటే ఫ్లవర్స్ కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇంకా ఇప్పుడైతే ఫ్లవర్స్ అయితే అన్నీ వాడిపోతూ ఉన్నాయి కూడా. సో ఇక్కడైతే బస్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం అన్నట్టు. ఆల్మోస్ట్ ఇంకా స్కూల్ బస్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ నేనైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాను. అసలు మళ్ళీ రెయిన్ అయితే చాలా స్టార్ట్ అయిపోయింది అన్నట్టు ఇప్పటికిప్పుడే. సో అప్పుడే ఆగుతున్నట్టు అనిపిస్తుంది, మళ్ళీ ఫుల్గా అయితే పడుతూ ఉంది. ఇంకా పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయాక నేనైతే ఫ్రెష్ అప్ అయితే అయిపోయి హౌస్ అంతా అలా క్లీన్ చేసేసుకొని పూజ కూడా చేసేసుకున్నాను అన్నట్టు. సో ఇలా పూజ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. ఆఫ్టర్నూన్ 2:00 అలా అవుతుంది టైం అయితే. సో నేనైతే డ్రెస్సెస్ అన్నీ ఫోల్డ్ చేస్తూ ఉన్నాను అన్నట్టు. సో మేమైతే లాండ్రీలో అందరి డ్రెస్సెస్ ఒకేసారి వేసేస్తూ ఉంటాను కాబట్టి చాలా డ్రెస్సెస్ అయిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్లో మీకు కనిపిస్తూ ఉన్నాయి కదా, సో అవన్నీ అయితే ఇప్పుడు ఫోల్డింగ్ చేసేసి ఇంకా నీట్గా అయితే సర్దుతూ ఉంటాను అన్నట్టు. ఈ పని నాకు వీక్లీ వన్స్ అన్న ఒకసారి పడుతూ ఉంటుంది. సో ఇంకా మా చిన్నోడైతే నా పక్క కూర్చొని నాతో మాట్లాడుతూ ఉంటే నేనైతే అలా ఈ పని అయితే కంప్లీట్ అయితే చేసేసుకుంటూ ఉన్నాను అన్నట్టు.
సో 30 మినిట్స్లో అయితే ఇలా అన్నీ అయితే సెట్ చేసి పెట్టేశాను. పిల్లలకి డ్రెస్సెస్ పిల్లలకి అలా వాళ్ళకి తెలుసు అన్నమాట ఏ డ్రెస్ ఎక్కడ ఉంటుంది అనేసి. సో ఇంకా వాళ్ళైతే ఈజీగా తీసుకునేటట్టుగా అయితే అన్నీ నీట్గా సర్దేసి పెట్టేస్తూ ఉంటానన్నమాట. సో ఇక్కడ టైం వచ్చి అరౌండ్ ఇంకా అప్పటికి 3 o'clock అలా అవుతూ ఉంది. సో పకోడీ అలా చేస్తూ ఉన్నాను. సో ఈసారి అయితే నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనేసి మన బండి మీద చేస్తారు చూడండి రోడ్ సైడ్, సో ఆ టేస్ట్ అనేది రావాలి అని ట్రై చేశాను అన్నమాట. రియల్గా చాలా బాగా వచ్చింది. సో ఇక నేనైతే చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. సో పాపని ఇప్పుడు బస్ స్టాప్ నుంచి పిక్ చేసుకోవడానికి అయితే వచ్చేసాను అన్నట్టు. ఇంకా బస్ అయితే డ్రాప్ చేసి వెళ్ళిపోతూ ఉంది. ఇంకా మేమైతే బస్కి బై బై చెప్పేసాము. ఇంకా లాస్ట్ డే స్కూల్ కదా, సో ఇక్కడ టైం వచ్చేసింది అప్పటికి 4 o'clock అలా అవుతూ ఉంది. సో నేనైతే మా ఇంటి వెనకాల కొంచెం స్పేస్ ఉంటే మెంతులు అయితే వేసాను అన్నట్టు. సో ఇంకా 1 weekలో ఇలా చక్కగా గ్రో అవుతూ ఉన్నాయి అన్నట్టు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి ఆకులు రావడం అయితే. అసలు ఎంత బాగా వచ్చాయో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో ఫస్ట్ టైం వేసాను. 1 weekలో అయితే మంచిగా గ్రో అవుతూ ఉన్నాయి అన్నట్టు. సో ఈ బుక్ ఏంటి అంటే ఆటోగ్రాఫ్ బుక్ అన్నమాట. పిల్లలందరూ అయితే ఒకరికొకరైతే ఇలా ఆటోగ్రాఫ్స్ అయితే రాసుకున్నారన్నట్టు. ఈ పిక్చర్స్ అన్నీ వచ్చేసి వీళ్ళు క్లాస్లో పిక్చర్స్ చాలా దిగుతూ ఉంటారంట. వీళ్ళకి ఫీల్డ్ ట్రిప్స్ అని అవి ఎక్కువ ఉంటాయి. సో ఇయర్ ఆఫ్ ద ఎండింగ్కి వచ్చేసరికి ఇంకా ఆ పిక్చర్స్ అన్నీ ఒక దగ్గర అయితే గ్యాదర్ చేసి టీచర్ అయితే ఒక మెమరీ బుక్లా క్రియేట్ చేసి ఇచ్చిందన్నట్టు. అండ్ ఇదైతే ఒక రికార్డు. సో ఇక్కడ ఏంటి అంటే పిల్లలకి స్కూల్ బుక్స్ అంటూ ఏమీ ఉండవు, అన్నీ ఆన్లైన్లోనే చూసి చెప్పేస్తూ ఉంటారు. దీంట్లోనే వీళ్ళు స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా ఏమేమి వర్క్ చేశారన్నది అయితే మనకి ఇలా రికార్డ్ ఇచ్చాక చూడొచ్చు అన్నట్టు. దీంట్లో ఇంకా అన్ని సబ్జెక్ట్స్ అయితే కవర్ అయి ఉంటాయి అన్నట్టు. సో ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అన్నీ అనేసి. సో అయితే మనం ఇంకా వీళ్ళు ఈ రికార్డ్ ఇంటికి తీసుకొచ్చాక వీళ్ళు స్టార్టింగ్ నుంచి ఏం చేశారన్నది మనమైతే చెక్ చేయొచ్చు అన్నమాట. సో అదైతే ఇక్కడ నేను చెక్ చేస్తూ ఉన్నాను అన్నట్టు. సో నా డే అంతా ఇలా గడిచిపోయింది అన్నట్టు. అండ్ మీకైతే వీడియో ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ అయితే చేయండి. అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను మళ్ళీ అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.